పురంధేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందంట. అయితే అంతర్గతంగా ఏమన్నా మాట్లాడుతున్నారా రహస్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పురంధేశ్వరిని పిలిపించి ఢిల్లీ పెద్దలు ఏం మాట్లాడుతున్నారు అనేదే ఒక చర్చ. వాస్తవానికి ఏపీలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ఏం చెయ్యాలి అనే విషయం మీద చర్చించేందుకే ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్న పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిపించారు అనేది ఒక సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ బీజేపీ సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీలో కూడా ఎట్టకేలకు విజయం సాధించేసింది. ఎప్పటి నుంచో దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలనే కల కూడా సాకారం చేసుకుంది. ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీలో ఎమ్మెల్యే నేతలు టీడీపీ జనసేన ఆసక్తి లేని చాలామంది బీజేపీని సంప్రదిస్తున్నారు. అలాంటి వారిని పార్టీలో చేర్చుకునే విషయంలో రాష్ట్ర పార్టీ విఫలమవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుందంటే ప్రధానంగా వైసీపీ నుంచి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపే నేతల విషయంలో టీడీపీ కొర్రీలు వేస్తుందని అంటున్నారు. విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ బీజేపీలో చేరినప్పుడు టీడీపీ నేతలు నానా రాద్ధాంతం చేశారు. ఈ పరిస్థితుల్ని రాష్ట్ర బీజేపీ నేతలు సరిగ్గా అడ్డుకోలేకపోయారు అనేది పార్టీ అధిష్టానం భావిస్తుందట. ఈ పరిస్థితి కారణాలు తెలుసుకోవడంతో పాటు పార్టీలో సమూల మార్పులు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిపించారు అనేది ఒక ప్రధాన సమాచారం. ఇదే నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ప్రస్తుతం నరేంద్ర మోడీ 3.0 నడుస్తోంది. వరుసగా 3 సార్లు ఆయన విజయం సాధించిన నేపథ్యంలో ఏపీ లో కూటమిలో ఏర్పాటుకు సంబంధించి జనసేనాని పవన్తో పాటు పురంధేశ్వరి కూడా టీడీపీతో స్నేహానికి శ్రేణులను సిద్ధం చేయడం వల్ల ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని, జాతీయ స్థాయిలో మెజార్టీ తగ్గిన ఏపీలో ఎంపీల బలంతో ప్రభుత్వం నిలదొక్కుంది అని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకోవాలి అనేది కూడా బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారట. యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి మోడీ 3.0 ప్రభుత్వంలోనూ కీలక పదవి దక్కించుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా కీలక పదవి ఇచ్చి సత్కరించబోతున్నారా పురంధేశ్వరిని? అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో భారతీయ జనతా పార్టీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్ళబోతోందా? వేచి చూద్దాం.